అసలు అంత తొందరగా నేను పెట్టిన 1 మంత్‌కే ఇలా పూలు పడతాయి, పిందెలు పడతాయి, కాయలు వస్తాయని అస్సలు ఊహించుకోలేదండి నేను. అసలు చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే నాకైతే అసలు ఆ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. చూడండి, గోంగూర అండి. గోంగూర అయితే చల్లాను. గోంగూర చాలా బాగొస్తుంది. చాలా బావుంది చూడండి ఫ్రెండ్స్. గోరుచిక్కుడు చూడండి, అసలు బీరతీగ, ఇందులోనే కాకర తీగ ఉందండి. కాకరకాయలు అవి కూడా చిన్న చిన్న పువ్వులు అయితే పడ్డాయండి, పిందెలు అయితే పడ్డాయి. నేను అటు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, వాటర్ చూపిస్తాను. కుంపటి అండి ఇది, కుంపటి. ఇది కూడా వదిలిపెట్టలేదు. దీంట్లో కూడా నేను వంకాయ నారు చాలా ఎక్కువ ఉండే, అందుకే దీంట్లో అయితే పెట్టేశాను కుంపటిలో. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో. కీర దోసకాయ అండి, ఫ్లవర్ అయితే వచ్చింది చూడండి, పూత వస్తుంది. ఎంత బాగుందంటే అసలు ఒక్కొక్క తీగ చెట్టు చూస్తుంటే నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుందండి. చూడండి, దీని కూడా పూత వచ్చేసింది. ఇదైతే చెప్పాను కదా, చూపించాను కదా, కాయలు కూడా పడుతున్నాయండి అసలు. వంకాయలండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వాటర్ ఎంత ఉందో చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్, సూపర్గా ఉంది కదా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్, చాలా బాగుందండి. కింద అయితే చూపిస్తాను. కింద చూడండి ఎలా ఉందో అసలు. మా ఇల్లు అయితే సగం వరకు మునిగిపోయిందండి వాటర్తో. ఎవ్వరు పట్టించుకోవట్లేదు. వర్షం పడితే ఇదే బాధ. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వాటరే. లక్షలు పెట్టి ఇల్లు అయితే కట్టించుకున్నాంలే, కానీ ఈ గోడలు ఉంటాయో పోతాయో తెలియట్లేదు. ఎందుకంటే ఈ ప్లాట్ వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు, వాళ్ళ నెంబర్లు కూడా తెలియదండి. మట్టి వేపియమని చెప్పడానికి కూడా వాళ్ళ నెంబర్స్ కూడా మన దగ్గర ఏం లేవు. వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నామండి. చూడండి కింద గోడ చూడండి, మొత్తం అసలు సగం వరకు గోడ అయితే మునిగిపోయిందండి. కానీ పైన చూడండి ఎంత బాగుందో అసలు. వావ్, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎదరు ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది కదా. అలాగే నా కూరగాయల తోట కూడా చాలా బాగుంది కదా.